వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. గురుకుల హాస్టల్లో తప్పిన ఘోర ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యంతో కూలిన గురుకుల హాస్టల్ భవనం. 3 విద్యార్థులకు గాయాలు. శిథిలావస్థకు చేరిన పట్టించుకోకపోవడంతోనే ప్రమాదం జరిగిందంటున్న తల్లిదండ్రులు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలోని గురుకుల పాఠశాల వసతి గృహం భవనం కూలడంతో తీవ్ర గాయాల పాలైన 3 విద్యార్థులు. పాఠశాలలో చదువుతున్న 601 విద్యార్థులకు ఒక పాత భవనంలో వసతి ఏర్పాటు చేసిన అధికారులు. భోజన విరామం సమయం కావడంతో విద్యార్థులంతా తినడానికి వెళ్లడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్తున్న విద్యార్థులు. భోజనం చేసి హాస్టల్ భవనం ముందు నడుస్తూ వెళ్తుండగా ఒక్కసారిగా భవనం కూలడంతో తీవ్ర గాయాల పాలైన 3 విద్యార్థులు తిరు జ్ఞానేశ్వర్ 10వ తరగతి, శివ ఇంటర్ ఫస్ట్ ఇయర్, అరవింద్ 6వ తరగతి. గాయాల పాలైన విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి శిథిలాల కింద ఉన్న విద్యార్థుల వస్తువులు తీసే క్రమంలో పూర్తిగా నేలమట్టమైన భవనం. ఘటనా స్థలానికి చేరుకుని భవనం ఇంత శిథిలావస్థలో ఉంటే అధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని, కూలిపోయే సమయంలో లోపల విద్యార్థులుంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా అని గురుకుల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్. విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటు చేసిన అధికారులు.